పూర్తి చేసుకున్నది. 100 సంవత్సరాలుగా భారతదేశ స్వాతంత్ర సంగ్రామం లోపల సంపూర్ణ స్వాతంత్రం కావాలని నిలబెట్టినటువంటి ఏకైక మొదటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది సిపిఐ. స్వాతంత్ర అనంతరం అనేక సంస్థానాలను భారత్ లోపల విలీనం చేయించడం లోపల తెలంగాణ ప్రాంతం లోపల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అయితేంది, కేరళ లోపల వాయిలార్ పున్నార్ ఉద్యమం అయితేంది, అదేవిధంగా తేబాగా ఉద్యమం అయితేంది, అదేవిధంగా కాశ్మీర్ను ఈ భారతదేశం లోపల విలీనం చేయడం లోపల సిపిఐ పార్టీ ఎనలేని పోరాటాలు నిర్వహించినటువంటి ఒక ఘన చరిత్ర ఉంది. అదేవిధంగా పాలక పార్టీలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తూ కార్మిక వర్గానికి అనేక హక్కులను సాధించి పెట్టి, అదేవిధంగా రైతాంగానికి గిట్టుబాటు ధర కావాలని, వ్యవసాయ కూలీలకు రేట్లు పెంచాలని, అదేవిధంగా ఈ దేశం లోపల అసమానతలకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి స్త్రీల యొక్క హక్కుల కోసం, అన్ని వర్గాల యొక్క హక్కుల కోసం ఈ రోజున చైతన్యాన్ని నింపినటువంటి ఎర్ర జెండా పార్టీ ఈ దేశం లోపల 100 సంవత్సరాల స్ఫూర్తి పోరాటాలతోని రాబోయే కాలం లోపల బీజేపీ అనుసరించేటువంటి మతోన్మాద విధానాల మీద భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం లోపల, అదేవిధంగా ప్రగతిశీల శక్తులతోని మావోయిస్టుల మీద దాడి చేయడాన్ని, కమ్యూనిస్టు భావజాలాన్ని తూడ్చిపెట్టాలని ఒక దుర్మార్గమైన విధానాన్ని అవలంబిస్తున్నటువంటి బీజేపీ వ్యతిరేక పోరాటం లోపల ఈ ఎర్ర జెండా సిపిఐ పోరాటాలని శత వసంతాల స్ఫూర్తితోనే మరిన్ని పోరాటాలకు మనం సిద్ధం కావాలని ఈ సందర్భంగా రైతాంగానికి, ప్రజలందరికీ కూడా సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ